ముందుగా ఈ వీడియో చూద్దాం. ఏంటి మీ ఆయన రోజు తాగొస్తున్నాడా? మా దేవుని నమ్ముకోండి వెంటనే మానేస్తాడు. ఏంటి మీ ఆయనకి యాక్సిడెంట్ అయిందా? మా దేవుని నమ్ముకోండి వెంటనే తగ్గిపోతుంది. ఏంటి మీ ఆయన క్యాన్సరా? మా దేవుని నమ్ముకోండి వెంటనే తగ్గిపోతుంది. ఏంటి మీ ఆయన జీతం కూడా ఇంట్లో కూడా మా దేవుని నమ్ముకో వెంటనే మారిపోతాడు. ఎక్కడైనా విన్నట్టుందా? వినే ఉంటారు, ఎందుకంటే మన సమాజంలో రోజు జరిగేది అదే కదా. ఇది ఎప్పటి నుంచో మమ్మల్ని కుదిపేస్తున్న బాధండి. మానసికంగా కృంగిపోయిన వారిని, ఆర్థికంగా కుదేలైపోయిన వారిని టార్గెట్ చేసి మరీ మత మార్పిడి చేస్తున్నారు. కుటుంబ సమస్యలున్నా, ఆర్థిక నష్టాలున్నా, మీకు జాతక దోషం ఉంది అని చెప్పి రాహుకేతు పూజలు చేయించట్లేదా? శని ప్రభావం ఉంది అని చెప్పి శనిదేవుణ్ణి శాంతింపజేయడానికి నానా పరిహారాలు, వ్రతాలు, అభిషేకాలు చేయించమని చెప్పట్లేదా? క్యాన్సర్ లాంటి వ్యాధులున్నా సో అండ్ సో సహస్రనామం రోజు చదవండి క్యాన్సర్ పోతుంది అని సోషల్ మీడియాలో ప్రచారం చేయట్లేదా? ఉద్యోగం రావాలంటే ఈ పూజ, పెళ్లి కావాలంటే ఆ దేవాలయము, విదేశాలకు వెళ్లాలంటే ఈ హోమము, సంతానం కావాలంటే ఈ వ్రతము అని సూచించట్లేదా? వీటన్నింటిని మాత్రం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అంటారు. కానీ ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తుకు మీరు ప్రార్థన చేసుకోవచ్చు అంటే మాత్రం అది మత మార్పిడి కుట్రైపోతుందా? ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవులు సేల్స్ టార్గెట్ల లాగా పెట్టుకొని మరి కన్వర్షన్ చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు. సేల్స్ టార్గెట్లు పెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ మనుషుల్ని కన్వర్ట్ చేసి ఇన్సెంటివ్లు పొందుతున్నారు చూసారా, వాళ్ళతోనే మాకు ప్రాబ్లం. హిందూ మతంలో కూడా పుస్తకాల పంపిణీ, సభ్యత్వాల పెంపు, ప్రచార కార్యక్రమాలు, ఆధ్యాత్మిక శిబిరాలు, విదేశాల్లో యోగ ధ్యాన ప్రచారాలు నిర్వహించే సంస్థలు చాలా ఉన్నాయి. భగవద్గీత పంపిణీ కోసం వేలాది మంది వాలంటీర్లు పనిచేస్తారు. ఒక్క భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ప్రచారం చేస్తారు. ఇన్నర్ హీలింగ్ అని, స్పిరిచువల్ అవేకనింగ్ అని, యోగిక్ ట్రాన్స్ఫర్మేషన్ అని, గురుదీక్ష అని, ఇలాంటి పేర్లతో లక్షలాది మంది విదేశీయులను ఆకర్షించడానికి కూడా కార్యక్రమాలు జరుగుతాయి. Check this out. We're not selling the books. We are monks. Just to help with a good cause, good karma. Students like you, they just give a little donation. Could you pitch in a little donation? Help us out, please. There's absolutely no minimum. We take cards too. అప్పుడు మాత్రం అది కల్చర్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఒక క్రైస్తవుడు తన విశ్వాసాన్ని పంచుకుంటే అది కుట్రలా అవుతుంది. మీకు అంత ప్రాబ్లం ఉంటే మేము చెప్పిన దాంతో తిన్నగా చదువుకోండి, ఉద్యోగాలు తెచ్చుకోండి, సంపాదించండి. ఎందుకు ఇలా అడ్డదారిలో సంపాదించడం? పాస్టర్లను ఉద్దేశించి చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, సంపాదించుకోండి, ఎందుకు ఇలా మతం పేరుతో డబ్బులు సంపాదిస్తున్నారని మాట్లాడుతున్నారు. స్పిరిచువాలిటీలో ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు దాదాపు అన్ని మతాల్లో 99.9% ఫండ్స్ మీదే ఆధారపడతారు. ఒకవేళ ఫండ్స్ మీద ఆధారపడమే అడ్డదారులు సంపాదించడం అయితే చిన్నజీయర్ గారు ఏం చదువుకున్నారు, ఆయన ఏం ఉద్యోగం చేస్తున్నారు, పరిపూర్ణానంద గారి క్వాలిఫికేషన్ ఏంటి, ఆయన ఏ కంపెనీలో పనిచేస్తున్నారు? మఠాధిపతులుగా, పీఠాధిపతులుగా, మత గురువులుగా, స్వామీజీలుగా పిలువబడే వారందరూ ఉద్యోగాలు చేసి జీవనాన్ని ఏం సాగించట్లేదు కదా. ఇప్పుడు మేము నిజాన్ని నిక్కచ్చిగా చెప్తే మీకు ఎంత ప్రాబ్లమా? ఇది నిజాన్ని నిక్కచ్చుగా చెప్పడం కాదు, అబద్ధాన్ని ఆడంబరంగా చెప్పడం. ద్వంద్వ వైఖరి, డబుల్ స్టాండర్డ్స్.